పాపం వల్ల ప్రసవ వేదన, పాపం వలన కష్టపడి సంపాదించుకోవాలి, యుద్ధాలు, రోగాలు, చాలా దేవుని శిక్షకు పాత్రులు అవుతారు. కానీ వీటన్నిటి నుండి మరి ఎప్పుడు మనం విడుదల పొందుతాం? ఎలా? పరిష్కారం ఏంటి? మార్గం ఏంటి? ఒకే ఒక మార్గం, ఒకే ఒక మార్గం ఉంది. ఆ మార్గం 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. పాపమెరుగని క్రీస్తు, పాపం లేనివాడు, పాపం చేయలే, ద్వేషం లేదు, పగ లేదు, కుళ్ళు లేదు, అసూయ లేదు, అసూయతో కుళ్ళుతో ఏం చేయలే ఆయన. నువ్వు చేసావు కదా, మనం చేసాం. కాబట్టి ఆయన పైన ఎవరి దోషం? మనవి. చదవం ఒకసారి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు. ఎవరి యందు? క్రీస్తునందు మనము దేవుని నీతి అగునట్లు. అంటే పాపాత్ముడమైన మనము, తప్పిపోయిన మనము, శాపగ్రస్తులైన మనము నీతిమంతులమగునట్లు. ఎవరు పాపాన్ని మోసారు ఇప్పుడు? చదువు. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే నీవు నీతిమంతుడిగా మారావు, నీతిమంతుడైన క్రీస్తు పాపాత్మునిగా మారిపోయాడు. అంటే శాపగ్రస్తునిగా, నీ శాపం ఆయన పైన వెత్తేసి, నీ దోషం ఆయన పైన వేసి, ఈరోజు నువ్వు నీతిమంతునిగా ఉన్నావు. నువ్వు మంచిగా బ్రతకడానికి నీకేంటి కదా? 3 పూటలు మంచిగా తిని మంచి జీవితాన్ని జీవించడానికి ఎందుకు నీకు ఇంత సోమర్థనం లేదు? దేవుడు నన్ను నీతిమంతునిగా చేశాడు, నేను నీతిమంతుడను, నేను ఏం చేసినా ఏం కాదు. ఎందుకు కాదు? నీ పాపం అంతా కూడా క్రీస్తు పైన వేశారు, నీ దోషములన్నీ ఆయన పైన వేశారు. ఆయనను తిట్టి కొట్టి చిత్రహింసలు చేసి, ఆయన పైన ఉమ్మి వేసి, ఆయన అవమానించి, ఆయన బట్టలు చింపి, ఆ బట్టలను చీట్లు వేసి, ఎంత ఘోరం! ఇవన్నీ ఒకసారి నువ్వు ఆలోచిస్తే కానీ అది నీకు అర్థం కాదు. నీకు తెలుసు, అన్నీ తెలుసు. ఇటు పోయి సిగరెట్ తాగుతావు, అటు పోయి మందు తాగుతావు, అటు పోయి పనికిరాని వీడియోస్ చూస్తావు, ఇటు పోయి అక్రమ సంబంధాలు పెట్టుకుంటావు, ఇంకోవైపు పోయి గొయ్యిలు తవ్వుతూ ఉంటావు ఇంకా వేరే వాళ్ళందరికీ. ఇవన్నీ చేసుకుంటూ ఎట్లా నీకు నిద్ర పడుతుందమ్మా? అంటే నేనేమంటానంటే, ఈ శ్రమల దినాల్లో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు చేయవలసింది ఒకటే. ఈ చెడు తలంపుల నుండి, చెడు వ్యసనముల నుండి, నీలో ఉన్న ద్వేషము, పగ, కుళ్ళు, కుట్ర ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి, వాటిని వదిలిపెట్టేసి, పశ్చాత్తాపముతో ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను దర్శిస్తాడు. రోమీలు 8వ అధ్యాయం 3-5 వరకు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు. ఏమన్నాడు? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాపానికి శిక్ష. శరీర ఆకారము అంటే ఇది ఏంటంట ఆయన దృష్టిలో? పాప శరీర ఆకారము. హల్లెలూయా. పాప శరీర ఆకారం అంటే ఈ శరీరము పాపముతో నిండి ఉన్నది కాబట్టి ఈ శరీర ఆకారములోనే ఆయన ఉండాల, ఆయన స్వరూపములో.
ఇది నీతిమంతులు అంటే దేవుని బిడ్డల నిమిత్తము మరి ఈ విధంగా రాయబడింది. ఏమని? శరీరము ననుసరింపక ఆత్మను ననుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. హల్లెలూయా. అంటే ఇది ఇక్కడితో అయిపోయిందా? ఇంకో మాట అంటాడు, ఇంకనో మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు అంటే ఇప్పుడు అంటే ఆయన చనిపోయాడు కదా, ఆయన పాపం కొట్టివేయబడింది కదా అని కొంతమంది ఏమనుకుంటారంటే అపార్థం చేసుకుంటారు. ఆయన ఏమన్నాడంటే, నీవు క్రీస్తులో నీతిమంతుడవు కావాలంటే నువ్వు పూర్తి రక్షణలోనికి రావాలి. అంటే పూర్తిగా శరీర సంబంధమైనటువంటి క్రియలన్నిటినీ విసర్జించి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని నువ్వు స్వీకరించి దేవుని మాటల చేత నీ జీవితం ముందుకు వెళ్ళాలి. నువ్వు ఒకరు తిట్టాలన్నా, కొట్టాలన్నా, ద్వేషించాలన్నా, అసహించుకోవాలన్నా దేవుడు నీకు బయలుపరిస్తేనే. హల్లెలూయా. దేవుడు చెప్తాడా చెప్పడా? ప్రవక్తను పంపించాడు, సౌలుకు చెప్పు తప్పు చేస్తున్నాడు. ఈరోజు మనకు కూడా చెప్పేవాళ్ళు ఎవరు లేరు అనుకోవద్దు. దైవజనుల ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మీకు అవకాశం ఇస్తాడు. మిమ్మల్ని ఎత్తుకొని తన భుజములపైన ఎత్తుకొని తిరిగి తీసుకొని వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా.